ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి, మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి. ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. శ్రమల కాల ధ్యానాలలో ఏకీభవిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. సిలువ ధ్యానాలలో నేటి దినము మనం ధ్యానించబోయేటువంటి అంశము విలపించు ప్రవక్త, వీపింగ్ ప్రాఫెట్. ఈ వీపింగ్ ప్రాఫెట్ గురించి మనం ధ్యానించబోయే ముందు అసలు విలపించుట అంటే ఏంటి అని గనక మనం ఆలోచన చేసినట్లయితే, విలపించుట అనేటువంటి మాటను ఇంగ్లీష్లో వీపింగ్ అని అంటాము. సో వాట్ ఈస్ వీపింగ్ మీన్స్? It is expressing grief or sorrow or overpouring emotion by shedding tears. అంటే మనకున్నటువంటి బాధను కానీ లేకపోతే వేదన కానీ మనం వ్యక్తము చేయడము, కొన్ని సందర్భాలలో అది కన్నీరు ద్వారా వ్యక్తము చేసేటువంటి దానిని విలపించుట అని అంటూ ఉంటాము. లోకంలో కొంతమంది చాలా సులువుగా చిన్న చిన్న విషయాలకు కూడా కన్నీరు పెట్టుకుంటూ ఉంటారు, ఏడుస్తూ ఉంటారు. చిన్న కష్టము, బాధ, శ్రమ కలిగినా కూడా వెంటనే వారికి కన్నీరు వచ్చేస్తూ ఉంటుంది. అయితే మరికొంతమంది విషయంలో మనం చూస్తూ ఉంటే వారికి కన్నీరు రావడం అనేటువంటిది చాలా కష్టతరమైనటువంటి విషయము. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొంటున్నా, ఒక రకంగా చెప్పాలి అని అంటే గుండె బ్రద్దలైపోతున్నటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నా వారికి కన్నీరు అనేటువంటిది రానే రాదు. చాలా కఠినంగా, చాలా వారి ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకుంటూ ఉన్నటువంటి వారిని కూడా మనం చూస్తూనే ఉంటూ ఉన్నాము. కాబట్టి ఈ యొక్క విలపించేటువంటి ప్రవక్తను గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు, మానవులుగా అనేక మంది దుఃఖించడం అనేటువంటిది చాలా సహజమైనటువంటి విషయమే. ఎందుకంటే మానవ జీవితాన్ని మనం కొనసాగిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు, ఇరుకులు, ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ ఉంటాము. కేవలం సంతోషాలు మాత్రమే కాదు, కానీ ఆనందము మాత్రమే కాదు, కానీ కొన్నిసార్లు మనము ఊహించినటువంటి పర్యవసానాలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చి దానిని బట్టి దుఃఖించేటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము. అయితే దేవుని యొక్క సేవకులు ఎందుకు విలపిస్తారు అని కనుక ఆలోచన చేస్తే, ఈరోజు మన అంశంలో ప్రవక్త అని తెలియచేయబడుతూ ఉంది. ప్రవక్త అంటే ఎవరు అని అంటే దేవుని చేత నియమించబడినటువంటి వ్యక్తులు, దేవుని నోటికి నోరుగా వాడబడేటువంటి వారు. దేవుడు ఏదైతే వారిని ప్రవచించమని ముందుగా వారికి బయలుపరుస్తారో అదే మాటను వారు ప్రజలకు బయలుపరిచేటువంటి వారును ప్రవక్తలు అని పిలుస్తూ ఉంటూ ఉన్నాము. సో ఇక్కడ ప్రవక్తలు ఎందుకు ఏడుస్తూ ఉంటూ ఉన్నారు, లేకపోతే విలపించేటువంటి ప్రవక్త అని ఎందుకు అంటూ ఉన్నారు అని అంటే, నిజమైనటువంటి సేవకులకి ఎప్పుడైనా కూడా
కన్నీరు ఎందుకు వస్తుందో తెలుసా? లేకపోతే దుఃఖం ఎప్పుడు వస్తుందో తెలుసా? వారు దేవుడు అప్పగించినటువంటి పనిని బట్టి భారము కలిగి ప్రజలలో మార్పు కలిగినప్పుడు వారి మీదకి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది అని తెలుసుకొని వారి హృదయము వేదనతో నిండుతూ ఉంటది. వారు భరించలేనటువంటి దుఃఖముతో కన్నీరు కార్చినటువంటి సందర్భాలు మనం దేవుని యొక్క వాక్యంలో చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు విలపించు ప్రవక్త అంటే. ఒకవేళ సండే స్కూల్ బిడ్డల్ని కూడా హూ ఇస్ ద వీపింగ్ ప్రాఫెట్ ఇన్ ద బైబిల్ అని అడిగితే వాళ్ళు వెంటనే చెప్పేటువంటి మాట ఇర్మియా అని తెలియచేస్తూ ఉంటారు. సో ఇర్మియాకు ఉన్నటువంటి ఒక టైటిల్ ఏంటి అని అంటే విలపించు ప్రవక్త అని అంటూ ఉన్నాము. ఎందుకు ఇర్మియా విలపిస్తూ ఉన్నాడు? అసలు ఇర్మియాకి ఎందుకు అటువంటి బిరుదు వచ్చింది అని గనక మనం చూస్తూ ఉంటే, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 32వ వచనంలో, కన్యక తన ఆభరణములను మర్చిన, పెండ్లి కుమారి తన వడ్డానమును మర్చిన, నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మర్చి ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇర్మియా ఇర్మియాకి ఎందుకు భారం కలుగుతూ ఉంది, ఎందుకు దుఃఖం కలుగుతుంది అని అంటే, దేవుడు తన యొక్క కష్టాన్ని తెలియచేస్తా ఉన్నాడు. దేవుడు అంటూ ఉన్నాడు, నా ప్రజలు లెక్కలేనని దినములు నన్ను మర్చిపోతూ ఉన్నారు. సో దేవుడు ఎవరైతే ఆయన స్వరూపంలో నిర్మించుకున్నాడో, ఎవరైతే అనేక కష్టాల నుంచి వారికి విడుదల కలుగు చేశారో, అటువంటి ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే దేవుడిని మర్చిపోతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి పరిస్థితుల్లో దేవుడు ఇర్మియాను ఒక ప్రవక్తగా ఎన్నుకొని వారిని హెచ్చరించడానికి అనేక మార్లు వారి దగ్గరకు పంపించి వర్తమానం అందించినప్పటికీ కూడా వారిలో మార్పు అనేటువంటిది కలగలేదు. వారు ఇంకా అన్య దేవతలనే ఆరాధిస్తూ ఉన్నారు. నిజరక్షకుడైనటువంటి దేవుడిని విడిచిపెట్టేశారు. వారిని ఎవరైతే విడిపించారో వారిని వదిలిపెట్టేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ ఈ లోక పద్ధతులను, ఆచారాలను ఆ ప్రజలు ఆచరిస్తూ ఉన్నారు. వారు దేవుని యొక్క ధర్మశాస్త్రమును తిరస్కరించడం మాత్రమే కాదు, కానీ ఆయన యొక్క నిబంధనను కూడా వారు వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఆ దేవుని యొక్క బిడ్డల్ని చూచి ఆ ఇర్మియా యొక్క హృదయం ఎంతో భారముతో నిండిపోయింది. కాబట్టి వారిపైకి వచ్చేటువంటి దేవుని ఉగ్రతను బట్టి అతను ఎల్లప్పుడూ కూడా కన్నీళ్లు విడుస్తూ ఉండడం మనం చూస్తూ ఉంటాము. అందుకనే ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనంలో ఇర్మియా అంటాడు, నా జనులు హతమైన వారిని గూర్చి నేను రాత్రియు కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్లు ఊటగాను ఉండునుగాక అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే ఎంతగా ఒక సేవకుడు, ఒక ప్రవక్త తన యొక్క బిడ్డలపైకి వస్తున్నటువంటి నాశనాన్ని బట్టి విలపిస్తూ ఉన్నాడో ఈ మాటను బట్టి మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, వాస్తవానికి విలాప వాక్యాల గ్రంథము కూడా యెరూషలేము గూర్చి, వారి యొక్క నాశనమును గూర్చి వ్రాసినటువంటి శోకపూరితమైనటువంటి పద్యముగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. కాబట్టి వాక్య భాగంలో మనకి విలపించు ప్రవక్త అని అంటే మనకి వెంటనే జ్ఞాపకం వచ్చేటువంటి వ్యక్తి ఇర్మియా ప్రవక్త. అయితే మరి ఒక ప్రవక్త ఉన్నాడు, మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఇర్మియా కంటే మరింత భారము కలిగి తన యొక్క ప్రజల కొరకు విలపించినటువంటి మరి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి కొరకే మనం ఈ దినము ధ్యానించబోతూ ఉన్నాము. ఎవరు ఆయన అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన కూడా ఒక ప్రవక్తగా, ఒక యాజకుడిగా ఈ లోకంలో ఉన్నాడు. ఒక రక్షకుడిగా మన కొరకు ఆయన భూలోకానికి దిగి వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, కానీ మన కొరకు ఆయన విలపించినటువంటి ప్రవక్తగా లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉన్నాము. ఎలాగైతే ఇర్మియా తన యొక్క ప్రజల యొక్క నాశనాన్ని చూసి విలపించాడో, అదే విధముగా యేసుక్రీస్తు కూడా యెరూషలేము జయప్రవేశము చేస్తూ ఉన్నప్పుడు ఈ దినము మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగము లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనం నుండి 44వ వచనం వరకు మనం చూస్తూ ఉంటే, అక్కడ జరుగుతున్నటువంటి సందర్భం ఏంటి అని అంటే, యేసుక్రీస్తు వారు యెరూషలేము జయప్రవేశము చేస్తూ ఉన్నారు. ఆయన జయప్రవేశం చేస్తున్నటువంటి సందర్భంలో వైల్ ద క్రౌడ్ వాజ్ రిజాయిసింగ్, జీసస్ వాజ్ వీపింగ్ ఫర్ హిస్ పీపుల్. అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషముతో స్తుతిస్తూ ఉన్నారు దేవుడిని. అయితే
ప్రజల యొక్క పరిస్థితి చూసి యేసుక్రీస్తు మాత్రము విలపించడం మనం చూస్తూ ఉన్నాము. వాస్తవానికి యేసుక్రీస్తు వారు ఇది రెండో పర్యాయము బహిరంగముగా ఆయన దుఃఖిస్తున్నటువంటి సందర్భముగా మనం చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా లాజరు మరణించినప్పుడు ఆయన ఆత్మలో మూల్గుచు కన్నీళ్లు విడిచెను అని మనకు రాయబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, కానీ ఇప్పుడు ఈ రెండోసారి గనక మనం చూసినట్లయితే ఆయన ఆత్మలో మూల్గుచు నిశ్శబ్దంగా కన్నీళ్లు విడవడం మాత్రమే కాదు, ఒకవేళ ఏడ్చను అనేటువంటి మాటకు దాని యొక్క అర్థము మేబీ హీ అటర్డ్ ఏ లౌడ్ లెమెంటేషన్, గట్టిగా ఆయన దుఃఖించాడేమో ప్రజల యొక్క పరిస్థితి, గట్టిగా ఆయన విలపించాడేమో ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే ఈ మాట ఇక్కడ ప్రత్యేకముగా రాయబడుతూ ఉన్నది. చూడండి, లూకా సువార్త 19వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి అని వ్రాయబడుతూ ఉన్నది. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే ఆ పట్టణాన్ని సమీపిస్తూ ఉన్నారో దానిని చూచినప్పుడు, అంటే కేవలము అది ఏ విధముగా నిర్మించబడి ఉన్నది, లేకపోతే అక్కడ ప్రజలు ఎలాగున్నారు, వారి పైన కనిపించేటువంటి రూపాన్ని బట్టి దేవుడు ఏడవడం లేదు, కానీ ఆయన విలపించడం లేదు, కానీ ఆ ప్రజల యొక్క పరిస్థితి ఏ యాంగిల్లో చూసినా, అంటే వారిని ఎలాగ చూసినా, వారి యొక్క హృదయాలు చూసినా, వారి జీవితాలు చూసినా, వారు చేస్తున్నటువంటి పనులు చూసినా, ఏది చూసినప్పటికీ ఇక్కడ అది దేవుని యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి రీతిలో ఉంది, అది దేవునికి దుఃఖము కలిగించేటువంటి రీతిలో ఉంది ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే యేసుక్రీస్తు ఎప్పుడైతే వారిని చూస్తూ ఉన్నాడో ఖచ్చితంగా అక్కడ యేసుక్రీస్తు ఏడ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రియ దేవుని బిడ్డలారా. సో అసలు ఏంటి వారి పరిస్థితి, ఎందుకు దేవుడు అంతలాగా వారిని గురించి దుఃఖిస్తూ ఉన్నారు, వారి బ్రతుకులు ఎలాగుంటూ ఉన్నాయి అని గనక మనం ఆలోచన చేయగలిగితే దేవుడు వారి పట్ల 4 కోణాల్లో చూసినట్లుగా మనం చూడగలుగుతూ ఉంటాం లేఖన భాగాల్లో. సో మొట్టమొదటిగా కనుక మనం చూసినట్లయితే హి లుక్డ్ విత్ ఇన్ జెరూసలేం, ఆయన ఆ యెరూషలేము పట్టణము ప్రజలలో వారి యొక్క స్వభావాన్ని ఆయన చూశాడు, వారి జీవితాన్ని ఆయన చూసినప్పుడు అక్కడ మనకు రాయబడుతూ ఉంది. చూడండి 42వ వచనంలో, ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నది అని వ్రాయబడుతూ ఉన్నది. అంటే అక్కడ యేసుక్రీస్తు వారి జీవితాలు ఎలాగున్నాయి అని ఆయన చూడగలిగాడు అని అంటే, హీ సా స్పిరిచువల్ ఇగ్నోరెన్స్ అండ్ బ్లైండ్నెస్ ఆఫ్ దర్ హార్ట్. వారు అజ్ఞానంలో ఉన్నట్లుగా, అదే విధముగా వారి యొక్క హృదయాలు అంధకారంలో ఉన్నట్లుగా మనము చూడగలుగుతూ ఉన్నాము. వారి కన్నులు మరుగు చేయబడి ఉన్నది అని రాయబడుతూ ఉన్నది. అంటే అక్కడే దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతూ ఉన్నప్పుడు, దేవుని యొక్క సేవకులు అక్కడ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు కూడా వారిలో ఆ యొక్క సువార్త యొక్క ప్రకాశము, ఆ వెలుగు కలగలేదు ప్రియ దేవుని బిడ్డలారా. మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూస్తూ ఉంటే, ఈ యుగ సంబంధమైనటువంటి దేవత అవిశ్వాసులైనటువంటి వారికి ఏం కలుగు చేస్తుందంట, గ్రుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. సువార్త యొక్క వెలుగును వారిలో ప్రకాశింపకుండా చేస్తున్నట్లుగా ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఎలాగుంది అని అంటే, వారికి దేవుని యొక్క సేవకుల ద్వారా దేవుడు ముందుగానే బాప్తిస్మిచ్చి యోహానును అప్పటి వరకు అనేక మంది ప్రవక్తలను పంపాడు, అనేక మంది యాజకులను పంపాడు, తన సువార్తను అందించాడు. తర్వాత మరలా యేసుక్రీస్తుకు మార్గమును సిద్ధపరిచేటువంటి వ్యక్తిగా బాప్తిస్మిచ్చి యోహాను వచ్చి వారికి మారు మనసును గూర్చినటువంటి వార్తను ప్రకటిస్తూ వారికి బాప్తిస్మం ఇస్తూ ఉన్నప్పటికీ కూడా వారిలో మార్పు కలగలేనటువంటి పరిస్థితి, వారు ఒక ఆత్మీయ అజ్ఞానంలో ఉండిపోయారు, వారి యొక్క హృదయము ఇంకా అంధకారంలోనే ఉన్నటువంటి పరిస్థితి అక్కడ యేసుక్రీస్తు వారు కన్నులారా చూస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డలారా. లేఖన భాగము మనకు తెలియచేస్తూ ఉంటున్నది కదా, మత్తయి సువార్త 23వ అధ్యాయము 37వ వచనంలో చూస్తే, యెరూషలేమా యెరూషలేమా ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని వ్రాయబడుతూ ఉన్నది. చూడండి, ఆ పట్టణం యొక్క పరిస్థితి ఎలాగుందంట, ప్రవక్తలను చంపుచు నీ వద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా అని తెలియచేయబడుతూ ఉన్నది. అంటే వారి దగ్గరికి వచ్చేటువంటి సేవకులను, ప్రవక్తలను వారు హింసిస్తున్నారు, కానీ దేవుని సువార్తను మాత్రము వారు అంగీకరించలేనటువంటి పరిస్థితి. బాప్తిస్మం ఇచ్చి యోహాను జీవితంలో కూడా ఎంత అక్కడ పరిచర్య చేసినప్పటికీ కూడా చివరిగా అతని
తెగ నరకడము మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని సంగమ. సో అటువంటి జీవితాన్ని వారు జీవిస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇంకా దేవుడు వారిలో గమనించినటువంటిది ఏంటి అని అంటే, హీ లుక్డ్ బ్యాక్. వారి జీవితాలు, వారికి ఉన్నటువంటి గతాన్ని చూశాడు. గత అనుభవాల్ని ఆయన పరీక్షించి చూసినప్పుడు వారి గురించి ఆయన అంటున్నటువంటి మాట ఈ లూకా సువార్త 19:42 మనం చూస్తూ ఉన్నాము. ప్రభువు నిన్ను దర్శించిన కాలమున నీవు ఎరుగకుంటివి. వారు ఎంత ఆత్మీయ అంధకారంలో ఉండిపోయారు అని అంటే, దే వేస్టెడ్ ఎవ్రీ ఆపర్చునిటీ. వారి జీవితంలో వచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని కూడా వారు ఏం చేశారు అని అంటే దుర్వినియోగం చేసుకుంటూ ఉన్నారు. దే వర్ ఇగ్నోరెంట్ అట్ ద టైమ్ ఆఫ్ విజిటేషన్. దేవుడు ఎప్పుడైతే వారిని దర్శించాడో ఆ యొక్క సమయాన్ని కూడా ఏం చేశారంటే వారు నిర్లక్ష్యము చేస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రభువు నిన్ను దర్శించినటువంటి కాలమున నీవు ఎరుగకుంటివి. అసలు నిన్ను దేవుడు దర్శించాడు అనేటువంటి విషయాన్ని కూడా నీవు మర్చిపోయిన స్థితిలో ఉన్నావే అని ఆ పట్టణాన్ని గూర్చి దేవుడు చింతిస్తూ ఉంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. అవును కదా, యేసుక్రీస్తు వారు కూడా అక్కడ కేవలం ప్రవక్తలను పంపడం మాత్రమే కాదు, వారికి సువార్తను అందించడం మాత్రమే కాదు, స్వయంగా యేసుక్రీస్తు వారు కూడా ఆయన తన యొక్క పరిచర్యను ప్రారంభించి వారికి ఎన్నో ఉపమానాలు చెప్పారు, ఎన్నో దేవుని యొక్క రాకడ గూర్చినటువంటి సూచనలు తెలియచేశారు. ఆయన కూడా ఎన్నో రకాలుగా వారికి దేవుని యొక్క ఉగ్రతను గూర్చి ముందుగానే హెచ్చరించాడు. ఆయన ముందుగానే నిత్య జీవాన్ని పొందుకునేటువంటి మార్గమును గూర్చి ఎన్నో విషయాలను వారికి తెలియచేస్తూ ఉంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, కానీ వారి మధ్యన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు కూడా జరిగించినట్లుగా లేఖన భాగాల్లో మనము చూడగలుగుతూ ఉంటూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన మొట్టమొదటిగా తన యొక్క బహిరంగ పరిచర్యను ప్రారంభించి ఆయన చేస్తున్నటువంటి సువార్త ఏంటో తెలుసా? రిపెంట్, ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈస్ నియర్. మీరు మారు మనసు పొందండి, పరలోక రాజ్యం సమీపిస్తుంది అనేటువంటి వార్తను వారికి ప్రకటించారు ప్రియ దేవుని బిడ్డలారా. ఆయన కూడా స్వయంగా యేసుక్రీస్తు వారే ఆ యొక్క పరలోకము నుండి వచ్చినటువంటి దైవ కుమారుడు ఈ భూలోకంలో పరిచర్య చేస్తూ ఉంటే, వారిని హెచ్చరిస్తూ ఉంటే, దేవుని రాజ్యము కొరకు వారిని సిద్ధపరుస్తూ ఉంటే ఇంకా వారు మార్పు చెందలేనటువంటి పరిస్థితి. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, అయ్యో కొరజీనా, బెత్సైదా, నేను మీ మధ్యన చేసినటువంటి అద్భుతములు ఒకవేళ తూరు, సీదోను, సొదొమ గొమొర్రా పట్టణంలో నేను చేసి ఉంటే వారు మారు మనసు పొందేవారేమో, వారు రక్షించబడుదురేమో. అవును కదండి, దేవుడు వారి మధ్యన ఎన్ని చేసినప్పటికీ కూడా వారిలో మార్పు లేదు. దేవుని కార్యాలను వారు గుర్తెరగలేదు, దేవుని శక్తిని వారు జ్ఞాపకం చేసుకోలేదు, వారు అనుభవించలేకపోయారు. వారి జీవితంలో చివరిగా ప్రభువును కూడా వారు తిరస్కరించినట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. ఇంకా దేవుడు ఆ చుట్టూ ఉన్నట్టు వెన్ హీ సా ది సిచ్యువేషన్స్ అరౌండ్ ది పీపుల్, వారి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు, మొట్టమొదటిగా ఆయన వారిలో ఉన్నటువంటి వారి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితిని చూశాడు. రెండవది వారి గత అనుభవాల్ని ఆయన పరీక్షించాడు, వాటిని గూర్చి ఆయన జ్ఞాపకం చేసుకుని దుఃఖించాడు. మూడవదిగా ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అని అంటే ఆ ప్రజల చుట్టూరు ఉన్నటువంటి పరిస్థితులను ఆయన చూస్తూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయనకు అక్కడ ఏం కనిపిస్తూ ఉంటున్నదో తెలుసా? దేవుని యొక్క మందిరమును వారు దొంగల గుహగా చేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క మందిరమును ఒక వ్యాపారపు టిల్లుగా చేస్తూ ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క స్వార్థను ప్రకటించవలసినటువంటి ప్రజలే అక్కడ ఏం చేస్తున్నారంటే వ్యాపారము చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటూ ఉన్నాము. ఇంకా అనేకమైనటువంటి క్రయ విక్రయాలు జరుగుతూ ఉంటూ ఉన్నాయి. దేవుడంటే భయము లేనటువంటి పరిస్థితుల్లో అక్కడ వాస్తవానికి ఒక పస్కాను ఆచరించడానికి ఆ యొక్క పట్టణం అంతా నిండిపోయిందేమో. సిటీ వాజ్ ఫిల్డ్ విత్ పీపుల్. కానీ ఆ మనుషుల యొక్క హృదయాలు ఎలాగున్నాయి అని అంటే, దేర్ హార్ట్స్ వర్ హెవీ విత్ సిన్ అండ్ దేర్ బర్డెన్స్. వారి హృదయాలు మాత్రం పాపముతో నిండిపోయింది, భారముతో నిండిపోయింది, అశాంతితో నిండిపోయినటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉంటూ ఉన్నాయి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి వారి సొంత పనులు వారు చేసుకోవడం కాదు, అంత మాత్రమే కాదు, కానీ దేవుని కుమారుని కూడా వారు తిరస్కరిస్తూ ఉంటూ ఉన్నారు. అందుకే యోహాను సువార్త 1:11 మనం చూస్తూ ఉంటే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చును, కానీ ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. తన యొక్క సొంత జనాంగమే
ఆ దినాల్లో ఇర్మియా ఎలాగైతే తన ప్రజల దగ్గరకు వెళ్ళి వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యము వారికి తెలియచేస్తూ ఉన్నప్పుడు, తన ప్రజలే వారిని ఆ యొక్క ప్రవక్తను ఎలాగైతే తిరస్కరించారో, అంగీకరించారో, ఈ ఈ దినాలలో కూడా యేసుక్రీస్తు ఒక ప్రవక్తగా వారిని హెచ్చరిస్తూ ఉన్నప్పుడు, దేవుని గూర్చి వారికి తెలియచేస్తూ ఉన్నప్పుడు, తన సొంత ప్రజలే ఆయనను అంగీకరించలేనటువంటి దుర్భరమైనటువంటి స్థితిలో వారు ఉండడము యేసుక్రీస్తు వారు చూస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన తన ఆవేదన తెలియచేస్తూ ఉన్నాడు. అయ్యో, కోడి తన యొక్క పిల్లలను రెక్కల క్రిందను ఎలాగూ చేర్చుకోవాలని ప్రయత్నము చేస్తుందో, అలాగే నేను వీరిని అనేక మార్లు చేర్చుకోవాలి అని ప్రయత్నము చేశాను, కానీ వారు విననొల్లకపోయిరి అని అంటూ ఉన్నాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ మనకి కనిపిస్తుంది. ఇట్ షోస్ హిస్ లవ్, కేర్ అండ్ హిస్ విల్లింగ్నెస్ టు డై ఫర్ హిస్ పీపుల్. తన యొక్క బిడ్డల ఎడల ఆయనకున్నటువంటి ఆ ప్రేమ, కనికరము, అదేవిధంగా ఆ ఆప్యాయత, చేర్చుకోవాలనేటువంటి భావన, చివరగా ఆ బిడ్డల కొరకు మరణించినా పర్వాలేదు అనేటువంటి ఆ స్వభావం, ఆ మనసు ఇక్కడ యేసుక్రీస్తులో మనము చూడగలుగుతూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా దేవుని ప్రేమను వారు అర్థం చేసుకోలేదు, దేవుని యొక్క త్యాగమును వారు అర్థం చేసుకోలేకపోయారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 40వ వచనంలో మనకు తెలియచేయబడుతుంది, అయితే మీకు జీవము కలుగునట్లు మీరు నా యొద్దకు రానొల్లరు. వారు దేవుడు ఇచ్చేటువంటి జీవాన్ని తిరస్కరించి దేవునికి దూరం అయిపోతున్నటువంటి పరిస్థితి, దూరం అయిపోయినటువంటి పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు వారు వారిని గూర్చి విలపిస్తూ ఉన్నాడు. ఆయన ఒక ప్రవక్తగా దేవుని ఉగ్రత తన యొక్క ప్రజల మీదకి రాబోతుంది అని గ్రహించి, దానిని బట్టి ఎంతగానో విలపిస్తున్నట్లుగా ఈ లేఖన భాగంలో మనము చూస్తూ ఉన్నాము. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2 నుంచి 7 వచనాల వరకు చూస్తే దేవుడు మాట్లాడతాడు, యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అని ఎంతో వేదనతో ఆ దినాల్లో ఏ విధముగా అయితే ఆ పరమ తండ్రి తన మొర పెట్టుకున్నాడో, ఇప్పుడు యేసుక్రీస్తు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆయన ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ప్రియ దేవుని బిడ్డలారా, సర్వలోకాన్ని సృష్టించినటువంటి దేవుడు, లోకంలో ఉన్నటువంటి జనమును అంతటినీ కూడా ఆయన స్వారూప్యంలో చేసినటువంటి దేవుడు ఒంటరివాడిగా మిగిలిపోయి మాట్లాడడానికి కూడా ఎవరు మానవులు లేనటువంటి స్థితిలో ఎవరికి చెప్పుకుంటున్నాడు ఆయన బాధ ఆయన అంటే, ఆకాశానికి భూమికి చెప్పుకుంటూ ఆయన అంటున్నాడు, ఇదిగో ఇంతమంది పిల్లలని నేను పెంచి గొప్పవారిగా చేశాను, కానీ వారు నా మీద ఏం చేశారు అని అంటే తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, నన్ను తృణీకరిస్తూ ఉన్నారు, నన్ను అంగీకరించలేదు అనేటువంటి వేదన యేసుక్రీస్తులో కూడా మనము చూడగలుగుతూ ఉన్నాం ప్రియ దేవుని బిడ్డలారా. అందుకనే ఆయన ఈ పరిస్థితిని చూసి విలపిస్తూ వారికి విజ్ఞాపన చేస్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? 19వ అధ్యాయము 42వ వచనంలో, నీవును ఈయన దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకునే ఎడల నీకెంతో మేలు. మరి ఒక అవకాశాన్ని ఇస్తున్నాడు. అవును, ఆ యెరూషలేము పట్టణము, ఆ ప్రజలు, ఇశ్రాయేలీయులు ప్రజలు, దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి జనాంగము దేవునికి దూరం అయిపోతూ ఉంటే దేవుడు చూసి చూడనట్టు విడిచిపెట్టలేదు, కానీ దేవుని బిడ్డలారా మరి ఒక అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడైనాను, ఈ దినమందైనాను సమాధాన సంబంధమైన సంగతులను నువ్వు తెలుసుకుంటే నీకు మేలే కలుగుతుంది, కానీ కీడు మాత్రము కలగదు, నీకు నాశనము కలగదు. కాబట్టి ఇప్పుడైనా ఆ సమాధాన వార్తను నువ్వు తెలుసుకో, నీవు మార్పు పొందు అనేటువంటి ఒక అవకాశాన్ని ఆ ప్రజలకి దేవుడు ఇచ్చాడు. కానీ ఆ ప్రజలు సద్వినియోగం చేసుకోలేదు. నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని వారు అంగీకరించలేదు, ఆయన యందు విశ్వాసం ఉంచలేదు, కానీ ఇంకా వారి జీవితాల్లో యేసుక్రీస్తుని వారు తృణీకరిస్తూనే ఉన్నారు. కాబట్టి దేవుడు వారి యొక్క భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నటువంటి మాట 4వది ఏంటి అని అంటే, మనం ఇక్కడ చూడగలుగుతూ ఉంటాము 43, 44 వచనంలో, గనుక నీ శత్రువులు నీ చుట్టూ గట్టుకట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని నీయని దినములు వచ్చునని చెప్పెను
ఆయన ఏం చేస్తున్నాడు అని అంటే ఒక ప్రవక్తగా తన యొక్క ప్రజల మీదకి రాబోయేటువంటి దేవుని ఉగ్రతను గూర్చి, భవిష్యత్తును గూర్చి ఆయన ప్రవచిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఏంటి అనంటే, నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి, అంటే నీ శత్రువులకు దేవుడు నిన్ను అప్పగించబోతూ ఉన్నాడు. నువ్వు దేవుని తిరస్కరిస్తూ ఉన్నావు కదా, నీ శత్రువులకు దేవుడు నిన్ను అప్పగిస్తున్నాడు. నువ్వు తప్పించుకోవడానికి వీలు లేనటువంటి పరిస్థితి. ఎటువైపు చూచినా వారు నిన్ను ముట్టడి వేస్తారు. నిన్ను మాత్రమే కాదు కానీ నీ పిల్లల్ని కూడా వారు నేల కలుపుతారు, అంటే మరణానికి అప్పగిస్తారు. అంత భయంకరమైనటువంటి దినాలు మీ మీదకి రాబోతూ ఉన్నాయి. దేవుని ఉగ్రత మీ మీదకి రాబోతుంది అని వారితో ఆయన తెలియచేసి, ఆ దేవాలయం గురించి కూడా ఆయన అంటూ ఉన్నాడు, రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చునని చెప్పెను అని తెలియచేయబడుతూ ఉన్నది. అవును ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఆ దినము అక్కడ ఉన్నటువంటి యెరూషలేము పట్టణము, ఆ ప్రజలు వారి యొక్క పరిస్థితులు చూచి ఆయన విలపించి వారిని గూర్చి ప్రవచించినట్లుగా ఈ వాక్యంలో తెలియచేసినట్లు మనము యేసుక్రీస్తు పునరుద్ధానము తర్వాత చరిత్రలో చూస్తే AD 70లో టైటస్ చక్రవర్తి ద్వారా యెరూషలేము మరలా ధ్వంసం చేయబడింది, నాశనము చేయబడింది. దాదాపుగా 6 లక్షల పైగా జనాంగము అక్కడ చంపబడ్డారు. యూదులు అనేక మంది చెరకు అప్పగించబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క ప్రవచనము ఆయన ఏదైతే వారి గురించి తెలియచేశాడో అది వారి జీవితంలో ఖచ్చితంగా నెరవేర్చబడింది. అందుకొరకే దేవుడు వారిని బట్టి విలపించినట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈ దినము ఈ లేఖన భాగము ద్వారా దేవుడు మన జీవితంలో మనతో ఏం మాట్లాడాలని ఆశపడుతున్నాడు అని గనక మనం ఆలోచన చేస్తూ ఉంటే, ఆ దినము యేసుక్రీస్తు వారు ఆ పట్టణాన్ని చూచి, ఆ పట్టణం యొక్క ప్రజల పరిస్థితులు చూచి ఆయన విలపించేటువంటి స్థితిలో ఉంటే, ఈ దినము యేసుక్రీస్తు వారు మన జీవితాన్ని చూసి ఎటువంటి రీతిలో స్పందించేటువంటి విధముగా ఆయన ఉన్నాడు. ఆయన మనల్ని చూచి సంతోషించేటువంటి వాడిగా ఉన్నాడా, లేకపోతే ఇంకా మనము ఆయనను దుఃఖించేటువంటి రీతిలో మన జీవితాల్ని కొనసాగిస్తూ ఉన్నామా? మనం ఆలోచన చేసుకుందాం ప్రియ దేవుని బిడ్డలారా. యేసుక్రీస్తు వారు మన కొరకు ఎల్లప్పుడూ విలపిస్తూనే ఉన్నాడు. ఆయన ఆ యొక్క గెత్సెమనే తోటలో మన కొరకు విలపించాడు, సిలువలో మన కొరకు విలపించాడు. మనం 4వ మాట మాట్లాడుకుంటాం, క్రై ఆఫ్ యాంగ్విష్. ఆయన ఎంతో వేదనతో మన కొరకు కన్నీటితో ఆ మాటలు సిలువలో పలుకుతున్నట్లుగా చూస్తూ ఉన్నాము. అటువంటి దేవుడిని ఇంకా మన జీవితాల ద్వారా దుఃఖపెడుతున్నటువంటి పరిస్థితులా, లేకపోతే ఆయన మనల్ని చూసి సంతోషించేటువంటి జీవితాన్ని, మన కొరకు గొప్పగా నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన సంతోషముతో సాక్ష్యం చెప్పుకునే జీవితాన్ని మనం జీవిస్తున్నామా? ఒకసారి మనం స్వపరీక్ష చేసుకుందాము. యోబు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో చూస్తే స్వయంగా దేవుడే అక్కడ ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇస్తాడు. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతను యథార్థవంతుడు, న్యాయవంతుడు, చెడుతనము విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అని రాయబడుతూ ఉన్నది. అంత మాత్రమే కాదు, మరలా రెండోసారి యోబు గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనంలో మరలా ఇదే సాక్ష్యాన్ని ఆయన చెప్తూ ఆయన అంటాడు, భూమిలో ఇటువంటి మనుషుడు మరి ఒకడు లేడు అంటాడు. యోబు ఎంత గొప్ప జీవితాన్ని తను జీవించాడండి ఈ లోకంలో. ఈ పాప భూయిష్టమైనటువంటి లోకంలో జీవిస్తున్నప్పటికీ కూడా పాపము అంటకుండా దేవుని యొక్క బిడ్డగా, యథార్థముగా, నీతిమంతుడిగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు మాత్రమే కాదు కానీ చెడుతనమును విసర్జించి దేవునితోనే సాక్ష్యము పొందుకునేటువంటి జీవితాన్ని యోబు జీవించాడు. మన జీవితాలు కూడా ఆ విధముగానే ఉన్నాయా? దేవుడు మన కొరకు కూడా గొప్పగా సాక్ష్యము చెప్పుకునేటువంటి రీతిలో మనం జీవిస్తున్నామా? ఆలోచన చేసుకుందాము. ఒకవేళ అలాగే జీవిస్తూ ఉంటే ఈ దినము దేవుడు మనల్ని బట్టి ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. లేదా ఇంకా మనం దేవుణ్ణి విసర్జించేటువంటి వారముగానే, దేవుని యొక్క మాటను మన జీవితంలో తృణీకరించేటువంటి వారముగానే, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశాలను విడిచిపెట్టేవారుగానే, ఇంకా ఆయన మనల్ని చూసి విలపిస్తూ
జీవిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒకవేళ జీవిస్తూ ఉంటే ఈ దినము దేవుడు మనకు కూడా అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడైనాను ఈనాడే నీవు సమాధాన సంబంధమైనటువంటి సంగతులను తెలుసుకుంటే నీకు మేలు అని ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏంటి ఆ సమాధాన సంబంధమైనటువంటి సంగతులు అని అంటే రోమపత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో మనం చూస్తూ ఉన్నాము. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందుము. మన యొక్క పాపములు ఎప్పుడైతే మనం విడిచిపెడతామో మనము మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం ఏం పొందుకుంటాము అని అంటే దేవునితో మనము సమాధానాన్ని పొందుకోగలుగుతూ ఉంటాము. దేవునితో ఒక సంబంధాన్ని మన జీవితాల్లో పొందుకోగలుగుతూ ఉంటాము. కాబట్టి ఈ రోజు దేవుడు మనకిస్తున్నటువంటి పిలుపు, ఒకవేళ ప్రయాసతో భారముతో ఈ లోకంలో లేకపోతే ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితులు బట్టి ఇంకా పాపంలోనే చిక్కుకొని ఉంటే ఆయన ఈ దినము పిలుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనంలో ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను అని ఆయన గొప్ప పిలుపునిస్తూ ఉంటుండగా ఇంకా మన పాప భారాలను మోసుకుంటూ అశాంతితో నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో దేవుడు మన కొరకు విలపించేటువంటి స్థితిలో ఒకవేళ ఉంటే ఈ దినము ఆయన గొప్ప పిలుపును అందిస్తూ ఉంటుండగా ఆయన పిలుపును అందుకుందాము. ఆయన దగ్గరకు వద్దాము. మన భారం అంతా కూడా ఆయన దగ్గర విడిచిపెడదాము. మన పాపమును విడిచిపెడదాము. ఆయన కాడిని మోసేటువంటి వారముగా, ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకునేటువంటి వారముగా, ఆయనను మనం సంతోషింపచేసేటువంటి వారముగా, ఆయన మనల్ని చూచి దుఃఖించడము విలపించడము కాదు కానీ సంతోషించేటువంటి ఒక ప్రవక్తగా యాజకుడిగా ఉండే నిమిత్తము మన జీవితాల్ని మనము సరి చేసుకుందాము. అట్టి రీతిలో నడిపించబడ్డానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ తోడైండి సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవ, ఈ సంవత్సరం మాకు ఇచ్చినటువంటి ఈ మండల కాలంలో బట్టి స్తోత్రాలు. వాక్యమును దీవించండి, నాయన ఫలింపచేయండి దేవా. మా హృదయాల్లో గొప్ప మార్పు మా జీవితంలో పశ్చాత్తాపం కలుగుచ్చు. పరీక్షలు రాస్తున్నటువంటి 10th క్లాస్ ఇంటర్మీడియట్ తదితర పరీక్ష రాస్తున్న బిడ్డలను దీవించండి. బలహీనులైనటువంటి వారు ప్రభా, ఇదిగో తండ్రి గుండె బలహీనతగా ఉండి నాయనా అనారోగ్యంతో ఉన్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయిన బిడ్డలు, హాస్పిటల్లో ఉన్న బిడ్డలు, ఇంటి దగ్గర ఉన్న బిడ్డలు స్వస్థత కలుగుచ్చు. యేసు ప్రభు దివ్య నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడనుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందున వేర్చినట్టు భూమి అందు నెరవేరునుగాక. మా ఇందిన ఆహారం నేడు మా దయచే, మా ఎడల ప్రార్థన చేసిన వారికి క్షమించిన ప్రకారముల ప్రథమ క్షమించము, శోధంలోనే తెక కీడును తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక, ఆమేన్.